तवस्तरं वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ तस्मात् यज्ञात् सर्वहुत ऋचः सामानि यज्ञिरे छन्दांसि यज्ञिरे तस्माद् यजुस्तस्मादजायत तस्मात् यजुस्तस्मादजायत ॐ यस्मादृचो अपातक्षन् यजुर्यस्मादपाकर्षन् सामानि यस्य लोमान्यथर्वाङ्गिरसो मुखम् स्कम्भं तं ब्रूहि कतमः स्विदेव सः स्कम्भं तं ब्रूहि कतमः स्विदेव सः ॐ बृहस्पते प्रथमं वाचो अग्रं प्रैरत नामधेयं दधानाः यदेषां श्रेष्ठं यदरिप्रमासीत् प्रेरणा तदेषां निहितं गुहाविः तदेषां निहितं गुहाविः ॐ अग्निवायुरविभ्यस्तु स्वयं ब्रह्म सनातनं दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुः सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुः सामलक्षणम् ॐ शान्ति 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 ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका ॐ सर्वधा रक्षका सर्वथा ॐ शाश्वत रक्षका परमरक्षका जगद्रक्षका विश्वरक्षका ॐ शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता ॐ विश्वपिता विश्वमाता जगत्पिता जगन्माता जगदांबा जगज्जननी जगतपति विश्वपति ओम ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र
सखा शाश्वत गुरु परम गुरु शाश्वत आचार्य परमाचार्य। ओ शाश्वत शाश्वत राजा राजाधिराजा सम्राट विराट विश्वराट ब्रह्मराट स्वराट स्वयंराट। ओम ओम शाश्वत न्यायाधीशा सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा। ओम ईशा परेशा परमेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेश। ओम सर्वांतर्यामिन सर्वभूतांतरात्मन परमात्मन परब्रह्मन। ओम सर्वव्यापका सर्वशक्तिमान निराकारा निर्विकारा न्यायकारी दयालु। ओम अजर अमर अभय अनुपम सृष्टिकर्ता धर्ता भरता हर्ता प्रलयकर्ता पालनकर्ता। ओम प्रभो ओम विभो ओम स्वयंभू ओम शंभव ओम प्रभव ओम विभव ओम उद्भव ओम सर्वानुभू ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः। प्राणप्रिया प्राणात प्रिया प्राणाधारा प्राणपति प्राणेश्वरा जीवनेश्वरा जीवनदाता जीवनपति जन्मदाता सर्व दुख विनाशका सकल क्लेश नाशका संकट मोचका समस्त अशांति भय निराश निर्मूलका। ओम सत्चित अनंत आनंद घन स्वरूपा आनंददाता आनंदकरा सुखकरा सुखदायका। ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा। ओम 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 ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు। सर्वेभ्यो नमो नमः। प्रणवः प्रणाम। ओम शाश्वत बंधुవులారా ఆత్మ బంధువులారా విశ్వ బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా సుమనార్థులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ అనంతాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా జిజ్ఞాస ఒకే ఒక జిజ్ఞాస విజిజ్ఞాస తదేవ విజ్ఞాసితవ్యం తదేవ అన్వేష్టవ్యం అన్వేషణ ఒకే ఒక అన్వేషణ పరమాన్వేషణ
పరమాత్మ అన్వేషణ, పరమాత్మ ఆనంద అన్వేషణ, నిరంతర నిత్య సత్య శుద్ధ బ్రహ్మానందం, పరమానందం, అపారనంత ఆనందం. ఎక్కడ ఎక్కడ ఎలా ఎక్కడ ఏ ప్రయత్నం చేయాలి, ఏ విధానం పాటించాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ క్రమంలో వెళ్ళాలి, మన అడుగులు ఎటువైపు వెళ్ళాలి, ఏ దిశలో, అన్వేషణ, మార్గాన్వేషణ. ఏ మార్గంలో వెళ్ళాలి, గమ్యాన్ని ఎలా చేరుకోవాలి, మన జీవన గమ్యం ఏమిటి, ఎందుకు వెళ్ళాలి, ఒకే ఒక అన్వేషణ, ఒకే ఒక జిజ్ఞాస, విచారణ, ప్రశ్న, జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక, జ్ఞానేచ్ఛ. ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం ఎందుకు? మిగతావి జ్ఞానము కాదా, విజ్ఞానం కాదా? దీని గురించి తెలుసుకుంటూనే ఉంటున్నాం. మానవుడు యుగ యుగాలుగా, తరతరాలుగా, కోటాను కోట్ల సంవత్సరాలుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ మానవ దేహంలో ఉన్న జీవుడు ఇంకా అన్వేషణ సరిపోలేదా? అర్థం కాలేదా? అర్థం కాకే ఇంకా అన్వేషణ పూర్తి కావడం లేదు. తెలుసుకోవలసినది తెలుసుకోవడం లేదు. అవసరం లేని వాటి గురించి తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడం, ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలోని పదార్థాలన్నీ గురించి కూడా, అణువు గురించి, కణకణం గురించి, ఆకు గురించి, పూల గురించి, రెమ్మల గురించి, కొమ్మల గురించి, పుల్లల గురించి, ఉడకల గురించి, రాళ్ళ గురించి, ఇసుక గురించి, మట్టి గురించి, గడ్డి గురించి, కాళ్ళ గురించి, వేళ్ళ గురించి, గోళ్ళ గురించి, వెంట్రుకల గురించి, రోమాల గురించి పైన పైన తెలుసుకుంటున్నాడు. తుచ్చమైన వాటి గురించి తెలుసుకుంటున్నాడు. ఎండిపోయిన పుల్లల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పుల్లలకు ఉన్నటువంటి బెరడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ పుల్లలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొమ్మల నుంచి. ఆ కొమ్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? శాఖల నుంచి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? కాండం. ఆ కాండం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు. చెట్టుకున్నది ఏమిటి? చెట్టులో ఉన్నది ఏమిటి? వేళ్ళు. ఆ వేళ్ళల్లో తల్లివేరు. తల్లివేరు తెలిసిందా? తల్లివేరు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి? ఈ వేర్లు ఎక్కడున్నాయి? వేర్లు భూములు ఉన్నాయి. ఆ వేర్ల యొక్క ప్రయోజనం ఏమిటి? ఆ చెట్టుకు ప్రాణాన్ని ఇవ్వడం, జీవనాన్ని ఇవ్వడం, జలాన్ని ఇవ్వడం. ఆ జలం ఎక్కడుంది? ఈ భూమి ఎక్కడుంది? ఈ భూమి లేకపోతే, జలము లేకపోతే, వాయువు లేకపోతే, సూర్యుడే లేకపోతే, ఈ ఆకాశము లేకపోతే, ఈ అవకాశము లేకపోతే ఎక్కడ? అన్వేషించడం చాలా అవసరం. ఇది కూడా స్థూలమే. ఈ భూమి గురించి పూర్తిగా అర్థమైందా? ఈ నీటి గురించి, ఈ అగ్ని గురించి, ఈ వాయువు గురించి, ఈ ఆకాశం గురించి ఎంత అర్థమైనది? ఎంత లోతుకు వెళ్ళినాము? వీటికి ఆధారాలు ఏమిటి? ఈ పంచమహాభూతాలకు ఆధారాలు ఏమిటి? తన్మాత్రలకు ఆధారం ఏమిటి? అహంకారం. అహంకారానికి ఆధారం ఏమిటి? మహతత్వం. దానికి ఆధారం ఏమిటి? మూల ప్రకృతి. మూల ప్రకృతిలో ఏముంది? సత్వ, రజ, తమ గుణాలు, కణాలు ఉన్నాయి. సత్వ, రజస్, తమస్ కణాలు, గుణాలు అవి ఎలా ఉన్నాయి? వాటి స్థితి ఏమిటి? ఏ స్థితిలో ఉంటే ఆకారాన్ని తెచ్చుకుంటాయి? ఆకారాన్ని అవే తెచ్చుకుంటున్నాయా? అవే రూపాన్ని కల్పించుకుంటున్నాయా, కలిగించుకుంటున్నాయా? రూపకల్పన జరుగుతుందా? రూపొందించుకుంటున్నావా? ఇలా మూల ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని పుట్టించిన వారెవరు? దాని నిర్మాత ఎవరు? జననీ జనకులు ఎవరు? అది స్వయంభువే, అది అనాదే, అది అనంతమే. మరి జీవులేమిటి? ఈ ఆత్మల సంగతి ఏమిటి? ఇవి అనాది స్వయంభువులే, అనాది అనంతములే, చేతనములే.
ఆత్మలు కూడా చేతన పదార్థములే. మరి పరమాత్మ ఏమిటి? పరమాత్మ పరమచేతన పదార్థం. అది కూడా పదార్థమే. పరమాత్మ ఎవరు? పరమాత్మ అంటే ఒక ఆకారమా? పరమాత్మ అంటే మనిషి దేహం లాంటి ఆకారం ప్రకారం ఉన్నటువంటి అదొక జీవ. పరమాత్మ అంటే ఒక జీవ, ఒక చెట్ట, ఒక పుట్ట. పరమాత్మ ఎవరు? ఆకాశమా పరమాత్మ అంటే? పరమాత్మ అంటే నాదమా? పరమాత్మ అంటే ఒక ధ్వని? పరమాత్మ అంటే ఒక అక్షరమా? పరమాత్మ అంటే ఎవరు? పరబ్రహ్మ ఎవరు? అన్వేషణ అవసరం, తెలుసుకోవడం అవసరం. దానికి మన శక్తి సామర్థ్యాలు సరిపోతాయా ఇంత లోతుగా వెళ్ళడానికి, ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి, ఇంత అన్వేషణ చేయడానికి? మన బలము, మన బుద్ధి, మన జ్ఞానము, మన విద్య సరిపోతాయా? సరిపోవు. మరి ఎలా తెలుసుకోవడం? తరించే మార్గమే లేదా? ఎన్ని జన్మలు ఎత్తాలి? ఎన్ని మానవ జన్మలు ఎత్తాలి? ఇతర ప్రాణుల దేహాలతో ఇది సాధ్యమే కాదు. కేవలం మానవ దేహంలో ఉన్నప్పుడే జిజ్ఞాస, అన్వేషణ, మార్గాన్వేషణ, ఆ వైపు వెళ్ళడం, అటువైపు వెళ్ళడం, మన గమ్యం వరకు చేరుకోవాలి. మన గమ్యం ఏమిటి? మన లక్ష్యం ఏమిటి? మానవ జన్మ యొక్క లక్ష్యం, గమ్యం, ప్రయోజనం ఏమిటి? ఉద్దేశం ఏమిటి? అన్ని ప్రశ్నలే. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం అవసరం. అది జిజ్ఞాస. కేవలం జిజ్ఞాసం సరిపోదు, విజిజ్ఞాస అవసరం. తదేవ విజ్ఞాసితవ్యం, తదేవ అన్వేష్టవ్యం. దాన్ని అన్వేషించాలి, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడానికి శక్తి సామర్థ్యాలు కావాలి. ఎలా తెలుసుకోవాలి? ఏ మార్గంలో, ఎలా ఉండాలి, ఏ పని చేయాలి, ఏ కర్మ చేస్తే, ఏ క్రియ చేస్తే, ఎన్ని పనులు చేయాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వారికి ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో చేష్టలు, ఎన్నో కదలికలు, మన ముఖ కదలికలు, కంటి కదలికలు, మన మెడ, మన తల, మన తల మాట్లాడుతుంది, మన కన్నులు మాట్లాడతాయి, మన పెదవులు మాట్లాడతాయి, మూతి విరుపులు మాట్లాడతాయి, మన కాళ్ళు మాట్లాడతాయి, చేతులు మాట్లాడతాయి, చేతుల్లో ఉన్న వేళ్ళు మాట్లాడతాయి, గోళ్ళు మాట్లాడతాయి, మన హావభావాలు మాట్లాడతాయి. ఇన్ని భాషలు ఉండగా ఈ భాష ఎందుకు, ఆ భాష ఎందుకు, ఇన్ని రకాల భాషలు ఎందుకు? సహజమైన వాటి, ఈ సాంకేతిక భాష, సైగల భాష, సంజ్ఞల భాష, ఇన్ని భాషలు ఉన్నాయి కదా. మాట్లాడుకోవడానికి మాటలే కావాలా? ఈ భాష ఆ భాషే కావాలా? ఎన్ని భాషలు కావాలి? ఎన్ని వేల భాషలు కావాలి? ఇదంత అవసరమా? ఇన్ని రకాల వ్యవస్థలు అవసరమా? ఇన్ని రకాల కర్మలు చేయడం అవసరమా? జీవించడం అవసరమా? జీవించడానికి ఆహారం అవసరమా? నీరు అవసరమా? గాలి అవసరమా? స్థలం అవసరమా? బలం అవసరమా? ఏది అవసరం? ఎందుకు అవసరం? ప్రశ్నలకు సమాధానం కావాలి, సమాధానం రావాలి, సమాధానం కావాలి, మనసు సమాధానం కావాలి, సమాహితం కావాలి. సమాధానం, సమాధానం, సం బాగుగా, మంచిగా, ఆ ఆసమంతా ధానం స్థిరం కావాలి. అదే సమాధి. చిత్త సమాధానమే చిత్త సమాహితమే. చిత్తం స్థిరం కావాలి, ప్రసన్నం కావాలి, సంప్రసన్నం కావాలి. దానికి ప్రసాదం కావాలి. చిత్తానికి ప్రసాదం కావాలి ప్రసన్నంగా ఉండడానికి. చిత్త ప్రసాదనం. చిత్తం ప్రసన్నంగా ఉండాలి. చిత్త ప్రసాదనం కొరకు ప్రసాదం కావాలి. ప్రసాదం ప్రకృష్టంగా శాంతినిచ్చేది కావాలి. అది ఏది? మనసుకు ఆహారం ఏమిటి? చిత్తానికి ఆహారం ఏమిటి? ఆత్మకు ఆహారం ఏమిటి? శరీరానికి ఆహారం ఏమిటి? ఆహారం ఎలా ఉండాలి? ఆహారం దేని కొరకు? ఎటువంటి ఆహారం అయి ఉండాలి? ఎటువంటి జ్ఞానం? ఎన్నో రకాల జ్ఞానం ఉంది. మంచి చెడుల గురించి తెలుసుకోవడం. జ్ఞానం అనగానే మంచిదని కాదు. తాగుబోతు కూడా
జ్ఞానంతోనే తాగుతాడు. జూదరి, తాగుబోతు, వ్యభిచారి, మోసం చేసేవాడు, దొంగ, బందిపోటు కూడా జ్ఞానంతోనే చేస్తారు. వారికున్నది కూడా బుద్ధే. బుద్ధి అనే కానీ మంచి బుద్ధి అనుకోకూడదు. ఏ జ్ఞానం కావాలి? విజ్ఞానం కావాలి, విశిష్ట జ్ఞానం కావాలి. రోగాలను, బాధలను, దుఃఖాలను, కష్టాలను, సమస్యను దూరం చేసుకునే జ్ఞానం కావాలి. అటువంటి బుద్ధి కావాలి. అప్పుడే జీవనార్థం అవుతుంది. ఈ జీవనం పావనం అవుతుంది, పవిత్రం అవుతుంది. జీవనం సఫలమవుతుంది. జీవన సాఫల్యత కొరకే ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి? ముందుగా ఇంధనం కావాలి. వాహనం నడవాలంటే ఇంధనం అవసరం. ఆ ఇంధనం శక్తినిచ్చేది అయి ఉండాలి. మన జీవనంలో శక్తినిచ్చేవి కావాలి. మాటలు కావచ్చు, ఉపదేశాలు కావచ్చు, సందేశాలు కావచ్చు, ఆహారమే కావచ్చు, వ్యవహారం కావచ్చు, నీరే కావచ్చు, ఔషధాలే కావచ్చు. శక్తినివ్వాలి, బలాన్ని ఇవ్వాలి. ఆ శక్తి, బలం, సామర్థ్యం స్థిరంగా ఉండాలి, ఉపయోగపడాలి, సద్వినియోగం జరగాలి. మనం తీసుకున్న ఆహారం, మన జ్ఞాన విజ్ఞానం, మన చేష్టలు, మన కర్మలు, బలమైన కర్మలు చేయాలి. బలంగా ఉండాలి. మాటలో బలం, చేష్టల్లో బలం, నిర్ణయం బలం, సంకల్ప బలం. అది లేకుండా మనమేం సాధించలేము. ఏ అన్వేషణ చేయలేము, తెలుసుకోలేము. ఊరికే అనుకుంటే సరిపోదు. నాకు తెలుసుకోవాలని ఉంది, చేయాలని ఉంది, పోవాలని ఉంది, రావాలని ఉంది, తరించాలని ఉంది. ఊరికే అనుకుంటే సరిపోదు. ముందుకెళ్ళాలి. పరమపిత పరమాత్మ అన్ని ఇచ్చినాడు. అన్నము, పానీయం, అన్న పానాదులన్నీ కూడా ఇచ్చినాడు. పీల్చుకోవడానికి గాలిని ఇచ్చినాడు, తిరగడానికి అవకాశాన్ని, ఆకాశాన్ని ఇచ్చినాడు. అన్ని సదుపాయాలు, సాధనాలన్నీ ఇచ్చినాడు. మన బుద్ధి పనిచేస్తుందా? ఏ పని చేయాలి? ఏ కర్మలు చేయాలి? పవిత్ర కర్మలు చేయాలి, పావన కర్మలు చేయాలి. ఆ కర్మలు ఏమిటి? శ్రేష్టతమ కర్మలు ఏమిటి? ఇచ్చేది ఎవరు? ఎవరిస్తారు? ఉంటేనే ఇస్తారు, లేకుంటే ఎలా ఇస్తారు? ఉన్నవారే ఇస్తారు. ధనం ఉన్నవారు ధనం ఇస్తారు, ధాన్యం ఉన్నవారు ధాన్యాలు ఇస్తారు, సాధనాలు ఉంటే సాధనాలు ఇస్తారు, ధైర్యం ఉన్నవారు ధైర్యం ఇస్తారు, జ్ఞానం ఉంటే జ్ఞానం ఇస్తారు, విద్య ఉంటే విద్య ఇస్తారు, వస్తువులు ఉంటే వస్తువులు ఇస్తారు. ఉన్నప్పుడే కదా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉండాలి. అదంతా ఉన్నది ఎవరి వద్ద? ఆ ఉన్నది ఉంచుకున్నది ఎవరు? ఆ ఐశ్వర్యవంతుడు ఎవరు? ఆ సవిత దేవుడెవరు? దేవుడు ఊరికే దేవుడు, దేవత అంటే సరిపోదు. ఆ దేవుడెవరు? ఆ ఇచ్చే దేవుడెవరు? ఆ దివ్యమైనటువంటి దేవుడెవరు? ఆ దివ్య శక్తున్న దేవుడెవరు? దేవుడంటేనే ఆడేవాడు కూడా, ఆడిపించేవాడు, జగన్నాటక సూత్రధారి దేవుడే. ఎన్నో దేవతలు ఉన్నాయి, ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. క్రీడ, విజిగీష, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు. దివనే ధాతుకు అర్థం. ఆడుకుంటున్నాడు, ఆడుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు, ఆట బొమ్మల్ని ఇస్తున్నాడు. విజిగీష, జయించాలనే కోరిక ఉన్నవాడి దేవుడు. వ్యవహారాన్ని ఇచ్చేవాడు, వ్యవహారం చేసేవాడు కూడా దేవుడే. ద్యుతినిచ్చేవాడు, స్తుతినిచ్చేవాడు, స్తుతికి యోగ్యుడు దేవుడు. మోద, మద, స్వప్న, కాంతి, గతేష్, ఇన్ని చేసేవాడు దేవుడు. దేవో దానాద్వా, దీపనాద్వా, ద్యోతనాద్వా, ద్యూస్థానే భవతి ఇతివా. దేవో దానాద్వా, దానం చేసేవాడు, ఇచ్చేవాడు. ఆరోగ్యం కొరకు ఇచ్చేవాడు, ఆహారం కావచ్చు, ఔషధం కావచ్చు, జీవించడానికి ఇచ్చేవాడు, వస్త్రాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దానం చేసేవాడు కూడా దేవుడే. ఇచ్చేది ఏదైనా, అది జడమైన దేవుడే, దేవతే. దీపనాద్వా, వెలుగునిచ్చేవన్నీ కూడా, వెలుగుని కలిగించేవన్నీ కూడా వెలుగునిస్తాయి, వెలుగును కలిగిస్తాయి.
ద్యుస్థానంలో ఉన్న అన్ని కూడా అన్ని దేవుళ్ళే, దేవతలే. యో దేవః సా దేవత. ఆ దేవత, ఆ దేవుడు సవిత, సవితా దేవుడు. ప్రసవించినటువంటి తల్లి. ఈ జగత్తునే, విశ్వాన్నే ప్రసవించినటువంటి ఆ జగన్మాత, జగదాంబ, పరమపిత పరమాత్మే సవిత. పరమైశ్వర్యం, విశ్వ ఐశ్వర్యం అంతా పరమపిత పరమాత్మ. ఆ పరమపిత పరమాత్మనే తెలుసుకోవాలి. అదే ద్రష్టవ్యం. దాన్నే చూడాలి, దర్శనం చేసుకోవాలి. ఆ పరమశక్తినే, ఆ పరాశక్తినే, ఆ ఆదిశక్తినే, ఆ పరమదేవుణ్ణే, ఆ పరమాత్మనే, పరబ్రహ్మనే. ఏ కర్మల ద్వారా? శ్రేష్టమైన కర్మల ద్వారా. ఎన్నో కర్మలు ఉన్నాయి. కర్మలు సకామ కర్మలు, నిష్కామ కర్మలు. సకామ కర్మల్లో 2 రకాలు. అందులో పాపకర్మలు, పుణ్యకర్మలు. అందులో మళ్ళీ రకాలు. మిశ్రిత కర్మలు కూడా ఉంటాయి. పాపకర్మలు చేసేవారు మొత్తం పాపకర్మలే చేయరు. పుణ్యకర్మలు కూడా చేస్తారు. పుణ్యకర్మలు చేసేవారు అని పుణ్యకర్మలే చేయరు. సకామ కర్మలు కామనతో పేరు, ప్రతిష్ట, లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ, తన కొరకు, తన కుటుంబం కొరకు మంచి పని, చెడు పని చేస్తారు. వ్యవసాయం కూడా మిశ్రమ కర్మ. వ్యవసాయం చేసేటప్పుడు ఎన్నో ప్రాణులు చనిపోతాయి. కప్పలు, పురుగులు, వానపాములు ఎన్నో పోతుంటాయి. మిశ్రిత కర్మ, మిశ్రమ కర్మ. పాపం పుణ్యం 2 ఉంటాయి. వంట చేస్తే పాపం పుణ్యం 2 ఉంటాయి. చేయకుండా తప్పదు. వంట చేసుకోవాల్సిందే, తినాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే, పంట పండించాల్సిందే. పాపం కాని కర్మ ఏమిటి? సకామం కాని కర్మ, శ్రేష్టమైన కర్మ, శ్రేష్టతమ కర్మ. ఆ కర్మలు చేయడం ద్వారానే, ఆ కర్మల కొరకే, ఆ కర్మలు ఏమిటో తెలుసుకోవడం కొరకే వేదాధ్యయనం చేయాలి. దాని కొరకే జీవించాలి. శ్రేష్టమైన కర్మలు ఏమిటో చేయడానికి మానవ జన్మ. కుచేష్టలు చేయడానికి కోసం కాదు, సుచేష్టలు చేయడానికి. మన ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి వ్యవహారం, ప్రతి నిర్ణయం కూడా ఉండాలి. సుచేష్ట కావాలి, సుకర్మ కావాలి, సుక్రియ కావాలి. మన క్రియలను కూడా సుక్రియ కావాలి. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని పీడించకుండా, ఏ అన్యాయం చేయకుండా జీవించాలి. అలా చేస్తూ సంపాదించుకోవాలి, సుఖించాలి, భోగాలు అనుభవించాలి. ఆ భోగాలు కూడా పాప భోగాలు కాకూడదు. మనం భోగిస్తూనే ఉన్నాం, భోగించడానికి వచ్చినాం. మన కర్మల ఫలితం భోగించడానికి వచ్చినాం. ఆ భోగంలో కష్టాలు, సుఖాలు 2 ఉంటాయి. దానికి సాధనలు కావాలి, ఇంద్రం కావాలి. ఇంద్రం కొరకే ఇన్ని సంపాదించుకొని ఇంత చేసి ఏం చేసుకుంటున్నాం? ఎవరిని సేవిస్తున్నాం? ఎవరిని భజిస్తున్నాం? మనం భుజించడానికి, మన భోజనానికి కారకుడైనటువంటి పరమపిత పరమాత్మని భజించాలి, భజన చేసుకోవాలి, సేవించాలి, సత్కరించాలి, పూజించాలి, ఆరాధించాలి. అదే భక్తి. తగ్గి ఉండడమే, నమనం చేసుకోవడమే వినమ్రత. నమనం కేవలం నమనం చేస్తే సరిపోతుందా? తగ్గి ఉంటే సరిపోవడం కాదు, ఆచరించాలి. చెప్పింది ఆచరించడమే తగ్గి ఉన్నట్టు. ఆదేశాలు పాటించడమే. పరమపిత పరమాత్మను కోరుకోవాలి. ఏ పరమపిత పరమాత్మ అన్నిచ్చినావు, నాకు ఏ రోగాలు లేకుండా, ఏ బాధలు లేకుండా అటువంటి బుద్ధినిచ్చినావు, అన్ని ఇచ్చినావు, కానీ నేను వాడుకోవడం లేదు. అన్ని పవిత్రంగానే ఉన్నాయి. నీ వ్యవస్థలన్నీ కూడా పవిత్రమే. నీ వ్యవస్థలో ఏ లోపం లేదు, ఏ దోషం లేదు ప్రభు. ఆదిలో అంతా స్వచ్ఛమే, అంతా పవిత్రమే. మేము పీల్చుకున్నటువంటి గాలి కానీ, త్రాగే నీరు కానీ,
భుజించే ఆహారం కానీ అనుకూలంగా ఉండాలి. రోగ నివారకంగా ఉండాలి. ఏ రోగాలు రాకుండా ఉండాలి ప్రభు. ఎటువంటి పెద్ద రోగాలు రాకుండా ఉండాలి. ముఖ్యంగా శ్వాస రోగాలు రాకుండా ఉండాలి. కాస రోగాలు రాకుండా ఉండాలి. దగ్గు, దమ్ము లాంటివి. ఇవి శరీరాన్ని బలహీనం చేస్తాయి. బలం లేకుండా చేస్తాయి. ఊపిరి ఆడకుండా చేస్తాయి. మా శరీరం ఉన్నటువంటి ఈ రోగాలే, ఈ భ్రాంతులు, భయాలే, ఈ అవిద్య, ఈ మిథ్యాజ్ఞానం విరుద్ధ ఇటువంటి జ్ఞానం వలన పుట్టుకుపోతున్నాం. అవివేకం వలన ఎటో వెళ్ళిపోతున్నాం ప్రభు. హే పరంపిత పరమాత్మ, మా ఒంట్లో దొంగలు ఉన్నారు, మా ఇంట్లో దొంగలు ఉన్నారు. ఇంటి దొంగలు, ఒంట్లో దొంగలు, ఒంటి దొంగలు. ఈ ఇంటి దొంగలను, ఒంటి దొంగలను ఎవరు పట్టుకోలేరు. లోపలి దొంగలు, బయట దొంగలు ఉన్నారు. బయట దొంగలు కనిపిస్తారు, కానీ లోపలి దొంగలు కనిపించడం లేదు ప్రభు. ఏ దొంగలు ఉండకూడదు మా దేశంలో. మా ఒంట్లో, ఇంట్లోనే కాదు, మా దేశంలో ఉండకూడదు. ఈ ప్రపంచంలో దొంగల రాజ్యం ఉండకూడదు. అవినీతి పరుల రాజ్యం ఉండకూడదు. దుష్టుల, దుర్మార్గుల, రాక్షసుల రాజ్యం ఉండకూడదు ప్రభు. ఏ హంతకులు ఉండకూడదు. ఏ ఘాతకులు ఉండకూడదు. పీడించేవారు ఉండకూడదు. పీడకులు ఉండకూడదు. పీడితులు ఉండకూడదు. బాధితులు ఉండకూడదు ప్రభు. అటువంటి స్థిరమైనటువంటి బుద్ధిని ప్రసాదించు తండ్రి. బుద్ధినిచ్చినావు, కానీ మా బుద్ధి స్థిరంగా ఉండటం లేదు ప్రభు. హే పరపిత పరమాత్మ అని వేడుకుంటూ ఆ విధంగా జీవించే ప్రయత్నం చేయాలి. దానికి సాధనాలు సమకూర్చుకోవాలి. గో సంపదను పెంచుకోవాలి. గో సంవర్ధనం చేసుకోవాలి. గో సంరక్షణ, గో సంవర్ధన. గోవులు అంటే కేవలం గోవులు మాత్రమే కాదు, మనకు ఉపయోగపడే అన్ని ప్రాణులు, పశువులు, పక్షులు, సాధు జంతువులు, పెంపుడు జంతువులు, వాటిని రక్షించుకోవాలి. అంతేకాదు, మన గోవులు, మా పశువులు, మా శిశువులే మా పశువులు. మా ధనము, ధాన్యము, మా లక్ష్మి, మా ఐశ్వర్యం మా పశువులు. వాటిని మేము రక్షించుకోవాలి. యజమానులమై రక్షించుకోవాలి. నిత్యం యజ్ఞం చేస్తూ, శ్రేష్ఠ కర్మ చేస్తూ, పరోపకారం చేస్తూ, పంచ మహాయజ్ఞాలు నిర్వర్తిస్తూ, బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, అతిథి యజ్ఞము, పితృయజ్ఞము, బలివైశ్య దేవయజ్ఞము, అన్ని ప్రాణాలను రక్షించుకోవాలి. అందరినీ రక్షించుకోవాలి. పిల్లలను, పెద్దలను, గురువులను ఆదరించాలి, గౌరవించాలి, సత్కరించాలి ప్రభు. అటువంటి సంకల్పం చేసుకోవాలి మేము. అటువంటి వ్యవహారం చేయాలి. అందుకే ఈ జన్మ ధరించడానికి. పరంపిత పరమాత్మ మాకు ధ్రువ సుఖం కావాలి, స్థిరమైన సుఖం కావాలి, శాశ్వత సుఖం కావాలి. అది ఇక్కడ లభించడం లేదు ప్రభు. ఇంద్రియాల ద్వారా లభించేది సుఖము. ఇది కొంతవరకే, తాత్కాలికమే, క్షణికమే. ఇది సుఖము ఇంద్రియం ద్వారా పొందేది. ఇంద్రియాలకు ఆనందం అనిపించేది, ఇంద్రియాలకు తృప్తిని కలిగించేది, ఇంద్రియాలకు అనుకూలమైనదే ఈ భౌతిక సుఖాలు. ఈ సుఖం శాశ్వతం కాదు. ఆనందం కావాలి, నందం కావాలి, పూర్ణ తృప్తి, ఆత్మతృప్తి, ఆత్మానందం కావాలి ప్రభు. అది ఇక్కడ లభించడం లేదు. బయట నుంచి లభించదు. అది బయట నుంచి లభించే అవన్నీ కూడా సుఖాలే, ఇంద్రియ సుఖాలే, ఐంద్రియక సుఖాలు. ఆత్మ సుఖం అది సుఖం కాదు, ఆనందం. అది నీవు మాత్రం ఇవ్వగలవు. బయట ఏ వస్తువు, ఏ పదార్థము, ఏ సాధనం, ఏ ధనము, ఏ బంధువు, ఏ బాంధవుడు, ఏ మిత్రుడు, ఏ బిడ్డ, ఏ పశువు, ఏ బంగారం, ఏ రత్నాలు, ఏ వజ్రాలు, ఏవి ఇవ్వజాలవు ఆ ఆనందాన్ని, ఆ తృప్తిని, ఆత్మతృప్తిని, ఆత్మానందాన్ని. ఏ పరంపిత పరమాత్మ అది నీవే. ఎస్ కేవలం అంత ఆనందం, ఆనంద ఘనము నీవు, అనంత ఆనంద ఘనం నీవు మాత్రం ఇవ్వగలవు ప్రభు. అందుకే మేము నీ ఉపాసన చేయడానికి
ఇన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. నీవు చేసిన ఏర్పాటుతోనే, నీవిచ్చినటువంటి ఆ ముడి పదార్థములతోనే, ఆ మూల పదార్థాలతోనే మాకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. అందులో ఎంతో నష్టం చేస్తున్నాం, ఎంత వికృతం చేస్తున్నాం ప్రభు అని వేడుకుంటూ ఈశ్వరోపాసన చేస్తూ ఉంటారు. దాని కొరకే మన జీవనం, మన కర్మ, మన చేష్టలు, మన క్రియలు, మన హావభావాలు, మన ఆలోచనలు, మన విచారాలు, మన నిర్ణయాలు, మన అడుగులు, ప్రతి అడుగు కూడా అటువైపు ఉండాలి. పరంపిత పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాన్ని అర్థం చేసుకుని, అందులో ఉన్న ఆ గుణకర్మ స్వభావాలు ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకొని, మన యథాశక్తి కాదు, పూర్ణ శక్తిని అత్యంత పురుషార్థం చేసి, అత్యంత దుఃఖ నివృత్తి చేసుకొని, అత్యంత ఆనందమైనటువంటి మోక్షాన్ని పొందడానికే ప్రయత్నం చేస్తుండాలి. అది ఇప్పుడే ఉపక్రమించాలి, ఇప్పుడే ప్రారంభించాలి. ఈ క్షణమే, ఈ దినమే, ఇప్పుడే నిర్ణయం చేసుకోవాలి. ఈ ఉద్దేశంతోనే యజుర్వేదంలో ఉన్నటువంటి ఈ యజస్సులన్నీ కూడా, ఈ మంత్రాన్ని అన్ని కూడా దాని కొరకే. మానవ జీవనం ఎలా ఉండాలి, వ్యవస్థలు ఎటువంటి వ్యవస్థలు చేసుకోవాలి, ఒంట్లో, ఇంట్లో, సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఎటువంటి వ్యవస్థలు ఉండాలి, ఏ విభాగాలు ఉండాలి అనే విషయాలు ప్రతిదినం ఘర్షణయే సంఘర్షణే, ఆరాటం పోరాటమే జీవన పోరాటం. తప్పదు. దేని కొరకు ఈ ఆరాటం పోరాటం, దేని కొరకు ఈ అన్వేషణ, దేని కొరకు ఈ తర్జన భర్జన, ఈ చర్చలు, ఈ వాదోపవాదాలు, ఈ తర్కాలు వితర్కాలు కుతర్కాలు, దేని కొరకు? అంతా వ్యర్థమే. ఏ తర్కం చేసినా, ఏ వితర్కం చేసినా, ఏ కుతర్కం చేసినా, ఏ వేట అయినా, ఏ అన్వేషణ అయినా, ఏదైనా, ఏ ఆట అయినా, పాట అయినా, ఏదైనా మోక్షం కొరకై ఉండాలి. అప్పుడే జీవనం ధన్యం, సార్థకం. లేకపోతే వ్యర్థమే, నిరర్థకం, నిష్ప్రయోజనం. మనల్ని మనం దూషించుకోవాల్సి వస్తుంది, నిందించుకోవాల్సి వస్తుంది, ధిక్కరించుకోవాల్సి వస్తుంది. లక్ష్యం సరిగా లేక, గమ్యం లేకుండా ప్రయాణించడం వ్యర్థం. ఉద్దేశం లేకుండా ఏ ప్రయత్నం చేసినా వ్యర్థం. మన జన్మకు ఉద్దేశం ఉంది, ఈ మానవ జన్మకు. ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న లోభాలకు, ప్రలోభాలకు కొట్టుకుపోకుండా అసలు లోభం, పరమలోభం ఉండాలి, పరమలోభే ఉండాలి, పరమస్వార్థే ఉండాలి, పరమార్థం కొరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేద్దాం. ఈ సందేశాన్ని, ఉపదేశాన్ని యజుర్వేదంలో మొదటి అధ్యాయంలో మొదటి మంత్రంలో చెప్పడం జరిగింది. ఇది పునాది, ఇది భూమిక మన కర్మలకు, మన జీవనానికి. అలాగే యజుర్వేదానికి భూమిక ఈ మంత్రం. ఓం ఇషేత్వోర్జే త్వా వాయవస్థా దేవో వహ సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్న్యా ఇంద్రాయ భాగం ప్రజావతీరణమేవ అయక్ష్మామావస్తేన ఈశత మాఘశంసో ధ్రువ అస్మి గోపతౌ స్యాత బహిర్యజమానస్య పశూన్ పాహి. పశూన్ పాహి, పశువులను, శిశువులను, లక్ష్మిని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని రక్షించుకోవాలి. పాహి, యజమానులమై, అధికారులమై, స్వాములమై, అధికారపూర్వకంగా హక్కుదారులమై, పట్టాదారులమై. భూమి ఉంటే పట్టాదారే ఉండాలి, హక్కుదారే ఉండాలి. అలా అన్నింటికి, మన శరీరానికి, మన ఒంటికి, మన ఇంద్రియాలకు, మన పిల్లలకు, మన పశువులకు యజమానులం కావాలి. యజ్ఞం చేసేవాడు ఉండాలి, రోజులు యజనం చేసేవాడు ఉండాలి. జీవనంలో యజ్ఞమే ముఖ్యమైనటువంటి కర్మ. శ్రేష్టతమ కర్మ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు. మనం ధన్యులు కావడానికి అందరి సహకారం తీసుకుంటూ, ఋషుల, మహర్షుల యొక్క సహకారం తీసుకుంటూ
మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య ప్రజ్ఞాచక్షు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పించుకుంటూ, బంధులారా, సాధకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ఉపాసకులారా, మీ అందరికీ ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శం ఓం శుభం. 3 సార్లు ఓంకారం